మేము చాలామంది అడిగే ప్రాబ్లం ఇది, నోటి దుర్వాసన. అసలు ఎందుకు వస్తుందండి నోటి దుర్వాసన? ఇది మేము బ్రష్ రోజు చేస్తాం, మార్నింగ్ చేస్తాం, నైట్ చేస్తాం, అయినా పోవట్లేదు అంటే అసలు నోటి దుర్వాసన వచ్చేదానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం చిగుర్ల వ్యాధి, మేజర్ ఒక 95% చిగుర్ల వ్యాధి ఉంటుంది. ఒక 1, 2, 3, 4, 5% మిగిలిన కారణాలు ఉంటాయి. అవి కొద్దిమందికి షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అసిటోన్ బ్రీత్ అని వస్తుంది, కొద్దిమందికి పొట్టలో గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి గ్యాస్ట్రిక్ రిగర్జిటేషను ఇలాంటి వాటి వల్ల కొన్ని రకాల స్మెల్ వస్తుంది. సో మెజారిటీ ఎక్కువ శాతం తీసుకున్నప్పుడు నోటి దుర్వాసన 95, 96, 97% ఎక్కువ శాతం చిగుర్ల వ్యాధులే కారణం అవుతాయి. అయితే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని. చాలామంది మేము చూసేది ఏంటంటే, గమనించినప్పుడు అడిగితే మాకేం నొప్పి లేదు కదండి అంటారు. ఈ నోటి దుర్వాసన ఉండే వాళ్ళ వరకు నొప్పి ఉండదు. మనం ఎగ్జాంపుల్ చెప్తాను. మనం రోజులో కొన్ని వందల సార్లు నోరు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. అన్నిసార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేసిన వస్తుంది అంటే లోపల ఎంత బ్యాక్టీరియా ఎంత స్మెల్ జనరేట్ అయితే అంత వస్తుంది. ఈవెన్ ఇప్పుడు మనం కూర్చున్న ఒక రూమ్ అంతా స్మెల్ అయినా కానీ ఒక 100 సార్లు డోర్ తీస్తే బయటకు వెళ్ళిపోతుంది. ఆ స్మెల్ ఆల్మోస్ట్ 90% డైల్యూట్ అవుతుంది. కానీ ఈ నోటి దుర్వాసన ఎప్పటికప్పుడు ఫ్రెష్ వస్తూనే ఉంటుంది. అంటే ఎందుకు వస్తుందంటే ఆ చిగుర్ల కింద ఉండే గమ్ ఇన్ఫెక్షన్. మాకు ఎలా తెలుస్తుందండి మాకు ఈ గమ్ ఇన్ఫెక్షన్ ఉంది అని? చిగుర్లు వాపు ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో, చిగుర్ల నుంచి రక్తం రావడం ఉంటుంది ఫేజ్ 1. తర్వాత ఇంకా అసలు తెలియదు, పేషెంట్స్కి ఆ ప్రాబ్లం ఉన్నట్టే తెలియదు. మరి ఎలా గుర్తించడం? మేము రోజు బ్రష్ చేస్తున్నాం కదా, మరి మాకు ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఒక వెహికల్, కారో మీరు బైక్ కొన్న తర్వాత మీరు రోజు దాన్ని తుడుచుకోవడంతో పాటు అప్పుడప్పుడు సర్వీస్కి ఇస్తారు. లేదు నేను డైలీ తుడుస్తున్నాను అని చెప్పి మీరు ఇంజన్ సీజ్ అయ్యేంత వరకు తిప్పరు. సో అలాగే డెంటల్ కొద్దిమందికి వంశతరహా ఒక 10% హెరిడిటరీ మంచి టీత్ వస్తాయి. వాళ్ళు కన్సల్ట్ లేకపోయినా 90, 85, 90 వరకు టీత్ నడిచిపోతాయి. అయితే ఆ పర్సంటేజ్ పూర్వకాలంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయింది వాళ్ళు. అది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, అది రకరకాల మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. ఇప్పుడు ఎక్కువ శాతం మందికి చిగుర్ల వ్యాధులు, సగం మందికి పళ్ళు పుచ్చిపోయిపోతే, సగం మందికి చిగుర్ల వ్యాధి వల్ల పళ్ళు కదిలి ఊడిపోతాయి. ఈ కదిలి ఊడిపోయే వాళ్ళకి లాస్ట్ వరకు తెలియదు వాళ్ళు కదిలి ఊడిపోతాయని. వాళ్ళకి ఎవరైనా డాక్టర్ చెప్పినా కానీ మాకంతా బాగానే ఉంది కదండి, నొప్పి లేదు కదండి అంటారు. అందుకే మేము 1-2 పేపర్లో ఆర్టికల్స్ రాసినప్పుడు నొప్పి మంచిదే అని ఆర్టికల్స్ రాశాను. ఎందుకు అంటే పేషెంట్ అట్లీస్ట్ రియలైజ్ అయ్యి వస్తారు. ఈ నోటి దుర్వాసన ఉండే వాళ్ళకి, చిగుర్ల వ్యాధి ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఉందని వాళ్ళకి కూడా తెలియదు. ఓన్లీ థింగ్ చిగుర్ల మధ్య ఆహారం విరుక్కోవడం, తరచూ అప్పుడప్పుడు చిగుర్లు వాయడం జరుగుతుంది. ముందు ఒక్క పన్ను చిన్నగా మూమెంట్ స్టార్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ కింద పళ్ళు ముందువి చిన్న మూమెంట్, గ్రేడ్ 1 మొబిలిటీ అంటాం, చిన్నవి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మేము చూపించినప్పుడు బాగానే ఉన్నాయి కదండి, కదులుతుందంటే గట్టిగానే ఉన్నాయి మావి అని. తర్వాత గ్రేడ్ 2 అంటే అన్ని డైరెక్షన్స్లో మూమెంట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ గ్రేడ్ 3 బాగా కదలడం. అంటే ఒక పన్ను మన చెరుకు గడ కొరికితే ఎంత గట్టిగా ఉండాలో అంత గట్టిగా ఉండాలి. అలాంటి పన్ను కదులుతుంది అంటే అది కింద ఎంత ఇన్ఫెక్షన్ ఉంటే, ఎంత తినేస్తే శరీరంలో కల్లా అన్నిటికంటే గట్టిది పన్ను. ఒక ఫిల్మ్ యాక్టర్ ఇదే మాట అడిగారు, ఏమండి ముక్కు కదిలి ఊడిపోదు, చెవి కదిలి ఊడిపోదు, చేతి వేళ్ళు కదిలి ఊడిపోవు, మరి వీటన్నిటికంటే గట్టిది పన్నే కదిలి ఎందుకు ఊడిపోద్ది? మనం తిన్న ఆహారం ఒక ప్లేట్లో వదిలేస్తే అది ఒక 2 రోజులకి కుళ్ళిపోతుంది, ఒక వారం రోజులకి బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ వస్తాయి, నెల రోజులకి ఇంక మనం చెప్పలేం. ఆ 1 సంవత్సరం రూమ్లో ఆ ప్లేట్ ఉంటే ఇంకా రూమ్ అంతా మొత్తం ఖండం అయిపోతుంది. అలాగే పళ్ళు మధ్యలో విరుక్కున్న ఆహారం సందులు వచ్చిన తర్వాత మీరు బ్రష్ చేస్తే అది బయటికి రాదు, అది లోపలే ఉండిపోతుంది. ఉండిపోయి మన ఉమ్ములో, సలైవాలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్తో కలిసి గార కింద మారుతుంది. ఈ గార క్రమేణా చిగుర్ల కింద ఉండే ఎముకను తినేస్తుంది. మీకు ఇది నష్టం జరుగుతున్నట్టు కూడా తెలీదు. ఎవరైనా భోజనం అయిన తర్వాత పుల్లలు పెట్టి తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి కొంత గమ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని అర్థం. అయితే దీనికి ఒక చోట ముందు స్టార్ట్ అవుద్ది, తర్వాత 2, తర్వాత 3 అన్నీ. మేము చెప్పిన ఎక్కువ మందిలో అసలు ప్రాబ్లం ఉందని కూడా యాక్సెప్ట్ చేయరు. అయితే వాళ్ళు ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తారు, నాకు కొన్ని పళ్ళు కదులుతున్నాయని, లేదా 5 years, 6 years కొద్ది స్పాన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ అప్పుడు 2, 3, 4 కదులుతుంటాయి. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. ఆ 4 తీసేసుకోండి అంటే అవి న్యాచురల్గా రాలిపోవాలండి, మనం ఎందుకు తీయడం అని. అవి మీరు న్యాచురల్గా ఇన్ఫెక్ట్ ఉన్న టీత్ని 70% దాటితేనే పన్ను కదులుతుంది. 70% కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంచుకోవడం మంచిది కదా. అవి పోతూ పక్క వాటిని అన్నింటినీ పాడు చేసిపోతాయి. సో ఒకసారి కదులుతున్నాయంటే తీసేసుకోవడం బెటర్ ఆప్షన్. సో వీటికి ఇంతకు ముందు రోజుల్లో మేము
గమ్ సర్జరీ ఆర్ ఫ్లాప్ సర్జరీ అని చేసేవాళ్ళం. ఇది చిగుర్లు ఓపెన్ చేసి కట్ చేసి ఓపెన్ చేసి ఆ చిగుర్ల కింద ఉండే గార ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి ఆ చిగుర్లు లోపల సైడ్ అంతా కాలీఫ్లవర్ గుత్తుల్లాగా పెరిగి ఉంటాయి, అవన్నీ ట్రిమ్ చేసి మళ్ళీ చిగుర్లని స్టిచ్ చేసేవాళ్ళం. ఈ ప్రాసెస్కి ఒక్కొక్క 8 పళ్ళు ఒకసారి 8 ఒకసారి అలా చేసేవాళ్ళం. వీటికి ఒక 2 అవర్స్ గంట నుంచి 2 గంటల సమయం ఒక్కొక్క సైడ్ పట్టేది. అండ్ బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువ ఉండేది. అయితే ఈ ప్రాసెస్లో మేము చేసేటప్పుడు ఒక సైడ్ చేసుకున్న వాళ్ళు రెండో సైడ్కి వచ్చేవాళ్ళు కాదు. మొత్తం చేసుకున్నా కానీ ఇంక ఫర్దర్ ఆ పాడైపోయిన స్పేస్లో అయితే మళ్ళీ పెరగవు. మేము ఎందుకు చేసుకున్నామండి బాబోయ్ అని అనుకునేవాళ్ళు. సో ఈ ఫ్లాప్ సర్జరీ గమ్ సర్జరీ ప్లేస్లో ఇప్పుడు లేజర్ గమ్ సర్జరీ లేజర్ డీప్ క్లీనింగ్ వచ్చింది. కోత లేకుండానే కుట్లు లేకుండానే ఆ చిగుర్ల కింద ఉండే ఇన్ఫెక్షన్ని లేజర్ ద్వారా తీసేస్తారు. సో దీంట్లో ఎలాంటి రక్తస్రావం ఉండదు. మెజారిటీ ఈ చిగుర్ల ప్రాబ్లం ఉండేవాళ్ళలో ఎక్కువ శాతం మంది 50 దాటిన వాళ్ళు, కొద్దిమంది ఇప్పుడు మిడిల్ ఏజ్ కూడా చాలామంది 35 నుంచే స్టార్ట్ అవుతుంది. అయితే భయం వల్ల కొద్దిమందికి తెలియకపోవడం, నాకు ఈ ప్రాబ్లం ఉంది మరి మీరు డౌట్ ఉన్నప్పుడు ఒక డాక్టర్ చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొక 2-3 డాక్టర్లను కన్సల్ట్ చేసి మీరు ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు అసలు నిజంగా ఈ ప్రాబ్లం ఉందా అని. అయితే కొంత పాత ఓల్డ్ తరంలో ఏంటంటే ఓన్లీ దీనికి ట్రీట్మెంట్ లేకపోక ఓన్లీ క్లీన్ చేసి పంపించేసేవాళ్ళు, అయినా స్మెల్ తగ్గేది కాదు. అయితే మీరు ఒక 2-3 చెప్పినప్పుడు అది మీరు ఆలోచించి మీరు కొంత వర్క్ చేసి ఇది ప్రాబ్లం పెరుగుతూ వెళితే ఏమవుతుంది, అన్నీ కదులుతాయి, కదిలినప్పుడు సొల్యూషన్ ఏంటి అంతవరకు వెళితే సో బెటర్ ఆ ఇన్ఫెక్షన్ని తీసేసుకునే ప్రాసెస్ చేసుకుంటేనే బెటరు అనేది ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు వాటిని సేవ్ చేసుకోవచ్చు. ఈ సేవ్ చేసుకునేది కూడా ఎంత త్వరగా మీరు అప్రోచ్ అయితే అంత బెటరు. అంటే మీరు మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత మీరు చేసుకునే ఏం ఉపయోగం? సో ఇవన్నీ చాలామందికి కదిలి ఊడిపోయిన తర్వాత దవడలు కూడా చిన్నగా అయిపోతాయి. ఇంత ఉండే దవడ మొత్తం తినేసి చిన్నగా అయిపోద్ది. ఇప్పుడు ఈ పై దవడ కింద దవడ ఇంత మ్యాండిబుల్ ఇంత ఉందనుకోండి, అది కిందకి వెళ్ళిపోయి లాస్ట్కి చిన్నగా అవుతుంది. సో ఇప్పుడు ఈ లేజర్ ద్వారా ఈ నోటి దుర్వాసనని చిగుర్ల వ్యాధిని 1 గంట సమయంలోనే తగ్గించుకోవచ్చు. ఒకటి మెజారిటీ కేసెస్ ఇప్పుడు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే రక్తస్రావం ఉండదు, కోత ఉండదు, కుట్లు ఉండదు. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మెయింటెనెన్స్కి పెద్ద ప్రొసీజర్లు ఏం లేవు. మీరు డైలీ ఫ్లాస్ చేసుకోవడం, మార్నింగ్ ఈవినింగ్ ఆ సందులు క్లీన్ చేసుకుని బ్రష్ చేసుకోవడం. తర్వాత 6 monthsకి ఒకసారి స్కేలింగ్ తప్పనిసరి. మనం వెహికల్ ఎలా సర్వీస్ చేయిస్తామో మనం తుడుచుకోవడంతో పాటు డెంటల్ అది విదేశాల్లో ఈ కల్చర్ ఎక్కువ ఉంది, మన దగ్గర ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ రీసెంట్ లాస్ట్ 5-6 yearsలో కొంత పెరిగింది. కొంత చదువుకున్న వాళ్ళు 6 monthsకి ఒకసారి క్లీనింగ్కి వస్తున్నారు. సో స్కేలింగ్ చేసుకుంటే గారు లాంటివి మళ్ళీ పట్టకుండా పోతాయి.